వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఏపీలో ఎన్నికల జోరు తారాస్థాయికి చేరుకుంది. హీటు మరీ ఎక్కువైంది. ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ టెన్షన్ మొదలవుతోంది. అన్ని పార్టీల నేతలు తమ తమ ప్రచారాలను జోరుగా సాగిస్తున్నారు. ఇదే నేపథ్యంలో సీఎం జగన్ కూడా మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర ద్వారా 20 రోజులుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అదే విధంగా 3 స్థానాలపై ఎక్కువగా ఈయన దృష్టి పెట్టడం జరిగింది. మంగళగిరి, పిఠాపురం, కుప్పంలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో కాకినాడ సభలో వంగ గీతను హీరోగా పరిచయం చేయడం ఆసక్తికరంగా మారింది. లోకల్ హీరో కావాలా, సినీ హీరో కావాలా అంటూ చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు, ఆయన తనయుడు పవన్ కళ్యాణ్, కుప్పం, మంగళగిరి, పిఠాపురం ఈ 3 స్థానాలు, ఆ ముగ్గురి నేతలపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం జగన్. 3 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న వైసీపీ అధినేత ఆ పార్టీ 3 అభ్యర్థులను స్పెషల్ గా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా కాకినాడ సభలో పిఠాపురం అభ్యర్థిగా వంగ గీతను హీరోగా పరిచయం చేశారు సీఎం జగన్. ఇక పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడి వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. ఈ లెక్కన పిఠాపురంలో వైసీపీ గెలిచి తీరాలన్న లక్ష్యంతో సీఎం జగన్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిస్తే గెలిచినంత సేపు మాత్రమే ఇక్కడ ఉంటారని, కానీ లోకల్ గా ఉండే వంగ గీతను గెలిపించుకుంటే నియోజకవర్గానికి మంచి జరుగుతుందన్నారు. పవన్ కళ్యాణ్ కి జ్వరం వచ్చినా హైదరాబాద్ వెళ్తారని ఎద్దేవా చేశారు. అందుకే లోకల్ హీరో కావాలో, సినిమా హీరో కావాలో ఆలోచించి ఓటు వేయాలన్నారు సీఎం జగన్.